welcome back to our channel Look Out with Hanshi. It's Sunday morning around 7:30 అవుతుంది టైం అయితే. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు నేను వీడియో పెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ. ఐ వాజ్ కంప్లీట్లీ బిజీ అండ్ ఆక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్ అరౌండ్. లైక్ ఫ్యామిలీతో బయటికి వెళ్ళాము ఫర్ ఎ హాలిడే అండ్ దెన్ మా అన్నయ్య పిల్లలు ఇంటికి వచ్చారు, వాళ్ళకి హాలిడేస్ అని చెప్పి. నాకు టూ మచ్ ఆఫ్ హెక్టిక్ ఆఫీస్ వర్క్ ఉండింది. సో ఐ కుడెంట్ రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ యూట్యూబ్ అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని పీకల మీద కూర్చున్న బ్రాండింగ్స్ ఉండే, అవి కూడా చేయాల్సి వచ్చింది. కొన్ని ఇండోర్ బ్రాండింగ్స్ ఉండే, అవుట్డోర్ బ్రాండింగ్స్ ఉండే. ఇలా వ్లాగ్స్ అయితే తీస్తున్నాను, కానీ వాటిని ఎడిట్ చేయడానికి అస్సలు టైం సరిపోవట్లేదు. అండ్ ఈవెన్ టుడే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ టైం అనమాట. బట్ మీలో చాలామంది ఆల్రెడీ డిఎం చేస్తున్నారు, కమెంట్స్ పెడుతున్నారు, మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అని చెప్పి. ఇంకా ఐ థాట్ దిస్ ఇస్ హై టైమ్, ఐ షుడ్ డూ ఇట్ అని. నాట్ ఈవెన్ షూర్ ఈ ఫ్రైడే నేను ఒక వీడియో పెట్టగలుగుతానా లేదా అని, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్. అండ్ వన్స్ అగైన్ ఐ రియలీ వాంటెడ్ టు సే యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ ద సపోర్ట్. ఓకే, నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. యూజువల్గా నేను రెస్ట్ తీసుకుంటాను ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత. లెగ్ మసాజర్ పెట్టుకొని రిలాక్స్ అవ్వడమో, లేకపోతే ఏదైనా బుక్ చదువుకుంటూ కూర్చోవడమో, లేకపోతే పడుకోవడమో. బట్ ఈ సండే నాకు ఆప్షన్ లేదనమాట. సో నేను ఇంట్లో పని అంతా చేసుకుని దెన్ లేటర్ వీ హ్యావ్ టు గో అవుట్. మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు ఇటు సైడ్. అంటే చెప్పాను కదా, మా అన్నయ్య ఇల్లు కూడా రెనోవేషన్ అవుతుంది. సో మోస్ట్లీ ఫర్నిచర్ చూడడానికి ఆర్ఎల్స్ ఒక ఐడియా రావడానికి ఏదేది కొనాలి ఏంటి అని చెప్పి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మార్నింగే లేచి సెల్ఫ్ కేర్ చేసుకునే లోపు మోహన్ మంచిగా ఇల్లంతా ఊడ్చిపెట్టేశారు. నేను మొక్కలకి నీళ్ళు పోయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయి రా బాబోయ్. వీఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సిట్ ఇన్ దట్ లివింగ్ రూమ్. ఇంకా మొక్కలు ఎలా ఉంటాయి. యాక్చువల్గా నేను ఇది పెద్దగా షూట్ చేయడానికి ఇష్టపడను. అంటే మొక్కలకి నీళ్ళు పోయడం, ఇంటి ముందు ముగ్గేయడం, ఇలాంటి పనులు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా చేసే పనులే కదా, షూట్ చేసి ఏం బోర్ కొట్టిస్తాము, పెద్ద స్పెషల్ ఏముంది ఇందులో అని నాకు అనిపిస్తుంది అనమాట. బట్ మీలో ఒకళ్ళో ఇద్దరు మెసేజ్ చేయడం ఆర్ కమెంట్ చేయడం నేను చూశాను. ప్లీజ్ ఇన్వాల్వ్ యువర్ డైలీ రిచువల్స్ లైక్ వాటరింగ్ ప్లాంట్స్, ఇంటి ముందు ముగ్గేయడం, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేయండి, వీ లైక్ టు సీ అని చెప్పి. లెట్ మీ నో ఇఫ్ యూ గైజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ దిస్ సింపుల్ డైలీ రిచువల్. నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఆన్ ఏ డైలీ బేసిస్. అంటే ఇది టూ సింపుల్ థింగ్ కదా, నథింగ్ మచ్ ఇంపార్టెంట్ లైక్ ఒక రెసిపీనో, లేకపోతే ఇంకోటి ఏదన్నా, లేకపోతే నేను ప్లాంట్స్ గురించి ఎక్కువ చెప్తున్నాను టాపిక్ అన్నప్పుడు షూట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ యూ గైస్ నీడ్ అని. ఎవ్రీ సింగిల్ థింగ్ నీడ్ మెయింటెనెన్స్. మన వాటరింగ్ క్యాన్స్ అయినా సరే, ఏదైనా సరే యూజ్ అయిన వెంటనే మంచిగా కడిగేసి పక్కన ఎండబెడితే అవి ఎక్కువ రోజులు వస్తాయి అండ్ చూడడానికి కూడా బాగుంటాయి. అండ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా, నేను కిచెన్ జార్స్ అన్నీ తీసేసాను, నెస్టేషియా నుంచి వచ్చినాయి కాబట్టి. ఈ జార్స్ అన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో వీటితో ఏం చేస్తాను అని చెప్పి చాలామంది అడిగారు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ జార్స్. సో నేను ఇప్పుడు ఇది మా అన్నయ్య వాళ్ళకి మ్యాక్సిమం ఇస్తాను.
లైక్ కొన్ని విరిగిపోయినవి కూడా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్వి ఐక్యవి ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో అవి కింద క్రాక్ వచ్చి డ్యామేజ్ అయ్యి అలా ఉన్నాయన్నమాట. సో అవి కంప్లీట్గా తీసేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యా. గ్లాస్ బాటిల్స్ అండ్ ఏవైతే హోమ్ సెంటర్ నుంచి కొన్నవి అవి ఉన్నాయో అవన్నీ నేను మా వదినకి, అంటే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా రెనోవేషన్ అవుతుంది కదా, సో మా వదిన కిచెన్ కూడా లైక్ ఆర్గనైజ్ చేసి పెడదాము అని చెప్పి అన్నీ నీట్గా ఒక సైడ్కి పెట్టాను అనమాట. అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. ఆ ఇల్లు ఎప్పుడు తొందరగా కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు మంచిగా ఆర్గనైజ్ చేద్దామా అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ బాల్కనీలో అన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, లైక్ పాట్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిదాన్ని తీసి కింద పెట్టి వాటరింగ్ చేయాలంటే చాలా కష్టం. అందుకే పైప్ పెట్టేసి ఒకటేసారి అలా వాటరింగ్ చేసేస్తాను అనమాట. అండ్ వాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇండోర్ అవుట్డోర్ మొక్కలకి ఇల్లు మాప్ చేసేస్తున్నాను. చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు, అసలు మీరు వేసే క్రిస్టల్స్ ఏంటి వాటర్లో ఇల్లు తుడిచేటప్పుడు అని చెప్పి. దోస్ ఆర్ నాట్ క్రిస్టల్స్, అది రాక్ సాల్ట్ అనమాట, గల్లుప్పు. సో అది వేసుకోవడం వల్ల ఇల్లు తుడిచేటప్పుడు ఏమంటారంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి. అండ్ స్పెషల్లీ రుణ బాధలు ఏదైతే ఉంటాయి, అంటే ఎవరికైతే అప్పులు ఉంటాయో ఎక్కువ, అవి తొందరగా తీరిపోతాయి అని చెప్పేసి అని అంటారు. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ హౌ లాజికల్ ఈస్ దిస్, బట్ ఎస్, ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు కాబట్టి, అండ్ అత్తమ్మ చెప్పారు కాబట్టి ఐ ఆల్వేస్ ఫాలో దిస్ అనమాట. బట్ స్పెషల్లీ ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్ వేయకూడదు అంటారు, లక్ష్మి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి అని. సో బెటర్ యూ గైస్ డోంట్ డూ దట్. లక్ష్మీదేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి రావడమే చాలా కష్టం, వచ్చిన ఆవిడని వెళ్ళగొట్టకూడదు కదా. ఫాలో అవుతే మటుకు మిగిలిన డేస్లో ఫాలో అవ్వండి, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ లాజికల్ అండ్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ చాలామంది మా మార్బుల్ గురించి కూడా కమెంట్ చేస్తూ ఉంటారు, మీరు మార్బుల్ చేయించుకోవచ్చు కదా, అంత బాగుంటుంది ఇల్లు ఒక ఫ్లోరింగ్ తప్ప అని. అమ్మో, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఖర్చు అవుతుంది ఇల్లు మొత్తానికి ఫ్లోరింగ్ చేయించాలి అని అంటే. అండ్ సెకండ్ థింగ్, అసలు మేము మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఫస్ట్ లాగా దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, ఓపిక తీరిక ఏది లేదు. సో ఉన్నదాన్ని ఉంచుకొని నీట్గా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటాను. చాలామంది సజెస్ట్ చేస్తూ కూడా ఉంటారు, లైక్ కొన్ని లిక్విడ్స్ సొల్యూషన్స్ యూజ్ చేయండి ఆ మరకలు పోతాయి అని చెప్పి. మేము ఆల్రెడీ 2 times పాలిష్ కూడా చేయించాము, పాలిష్కి ఆ మరకలు పోలేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ లిక్విడ్ వుడ్ రియలీ వర్క్. అండ్ ఎస్, ఆల్మోస్ట్ డన్ విత్ ద వర్క్ అనమాట. మంచిగా డోర్ మ్యాట్స్ కూడా ఎక్కడొక్కడ నీట్గా సెట్ చేసుకుని వేసేసుకుంటున్నా. అండ్ లిక్షిత ఈజ్ స్టిల్ స్లీపింగ్. మోహన్ అయితే రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయారు. అది లేకముందే దాని రూమ్ అంతా నీట్గా సెట్ చేసేసి పెట్టేసుకుంటాను. నాకే సామాన్లు పిచ్చిరా బాబు, నేనే కొంటాను అనుకుంటే నా కూతురు నాలాగా ఇప్పటి నుంచే తయారైంది. ఐ రియలీ వండర్, ఇప్పటి నుంచే ఏంటి కలెక్షన్ అంతా అని. షీ స్టార్టెడ్ కలెక్టింగ్ ఆల్ ద కిచెన్ సెట్స్ దట్ షీ రిక్వైర్స్. అండ్ పెన్నులు పెన్సిల్స్ అయితే ఇంకా లెక్కే లేదనుకోండి. అండ్ రూమ్ అస్సలు సరిపోవట్లేదు. నేనైతే దాన్ని తిడుతూ ఉన్నాను ఈ మధ్యన, నా వల్ల కాదు ఇంకా రూమ్ సరిపోవట్లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు బై ఎనీథింగ్ అని చెప్పి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము మళ్ళీ కొంటాం దానికి, ఎందుకంటే అది అప్సెట్ అవ్వడం మాకు ఇష్టం లేదు కాబట్టి. బట్ యా, మంచిగా చదువుకుంటుంది అనమాట కిచెన్ సెట్. అలాగా స్కూల్కి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాలు ఆడుకుని వెళ్తుంది, అన్నీ చదువుకొని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అమ్మ ఇవి ఇలానే పెట్టు, తీయమాకు, నేను వచ్చేసరికి అలానే ఉండాలి అని ఒక టోన్తో చెప్తుంది. మళ్ళీ నేను ఎలా యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తాను, బికాజ్ షీ విల్ రియలీ చెక్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవి అలా ఉన్నాయా లేదా అని.
నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. గెటింగ్ రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ఐ డూ. బికాజ్ ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా. వెన్ యూ లుక్ గుడ్, వెన్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ గుడ్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. పెద్దగా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ బేసిక్ స్కిన్ కేర్, మార్నింగ్ సిరం పెట్టుకోవడం, మాయిశ్చరైజర్ పెట్టుకోవడం, ఒక లిప్ బామ్ రాసుకొని లిప్ లైనర్తో సెట్ చేసుకొని బొట్టు పెట్టుకోవడం, దాట్స్ ఇట్. యూ లుక్ అబ్వియస్లీ గుడ్. ఇంట్లో ఉంటే పెద్దగా రెడీ అవ్వము, కానీ బట్ ఒక్కొక్కసారి ఇలా రెడీ అయ్యి చూడండి, యూ విల్ లవ్ యువర్ సెల్ఫ్. నా ఊర్లీస్లో పెట్టడానికి ఇంట్లో పువ్వులు లేవన్నమాట. అండ్ బయటకెళ్ళి మార్కెట్లో కొందాంలే అని అంటే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. అన్ని పూల షాపులు ఇప్పుడు బంద్ ఉంటాయి. సో ద ఓన్లీ సొల్యూషన్ దట్ ఐ హ్యావ్ ఈస్ మా ఇంటి చుట్టుపక్కల, లైక్ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న పువ్వులు తెంపుకొని రావడమే. ఆ పర్పుల్ కలర్ పువ్వులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. వాటిని ఏమంటారో తెలీదు. ఈ మొక్క మా ఇంట్లో ఉండేది కూడా, చాలా పువ్వులు పూసేది, బట్ ఆల్ ఆఫ్ సడన్ చచ్చిపోయింది అనమాట. అండ్ ఇది ఇంట్లో కూడా ఉంచుకోకూడదు అంటే పెద్ద ఇదేం కాదు, లైక్ ఏదో అయిపోతుందని కాదు. ఆ ఆకులు అవి తినకూడదు, పిల్లలు తెలియక నోట్లో పెట్టుకున్నా అది ప్రాబ్లం అవుతుంది, సమ్ ఏదో పాయిజనస్ ప్లాంట్ అని చెప్పేసి అని అన్నారనమాట. ఇంకా తర్వాత నేను తెచ్చి వేయాలని కూడా అనుకోలేదు, బికాజ్ లిక్షిత ఉంది కాబట్టి. అండ్ లిక్షిత కూడా ఆ కలర్, ఆ పర్పుల్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. షీ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ ఎస్, ఐ హ్యావ్ డెకరేటెడ్ మై ఊర్లీస్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా, ఇల్లు ఇలా నీట్గా ఉండి ఒక మంచి ఫ్రేగ్రెన్స్తో అలా కామింగ్గా. అబ్బా, ఆ ఫీలింగే డిఫరెంట్ అసలు. ఎనీవే, సో ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ లంచ్. ఈరోజు సండే, మేమేమి నాన్ వెజ్ తెచ్చుకోలేదు. అండ్ అత్తమ్మ కూడా ఇంట్లో లేరు కాబట్టి వీ జస్ట్ ప్రిఫర్డ్ అ వెరీ సింపుల్ లంచ్ కూడా కాదు, బ్రంచ్ అనుకోండి. బై 12 వీ హ్యాడ్ అవర్ లంచ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఎలాగో బయటకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి లంచ్కి ఏదో చెత్త వేసే బదులు ఒకటేసారి బ్రంచ్ లాగా చేసేసి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఫర్ ద ఫస్ట్ టైం టుడే, ఆఫ్టర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం, నేను ఒక మంచి ఫుల్ మీల్స్ తిన్నాను అనమాట. అది కూడా నాకు ఇష్టమైన కాంబినేషన్. అండ్ సమ్మర్ సీజన్స్ ద బెస్ట్ కాంబినేషన్ ఏముంటుందో తెలుసా? హ్యావ్ యూ గైస్ ఎవర్ ట్రైడ్ ఆవకాయ అన్నం, ఆవకాయ పచ్చడి, అన్నం, నెయ్యి, జస్ట్ ఆమ్లెట్, ప్లెయిన్ ఆమ్లెట్ అయినా మసాలా ఆమ్లెట్ అయినా, అప్పప్ప. అండ్ వైట్ రైసే ఉండాలి, ఏ కిన్వానో లేకపోతే బ్రౌన్ రైసో కాకుండా మంచిగా ప్లెయిన్ వైట్ రైస్ విత్ ఆవకాయ ఆమ్లెట్ హిట్స్ డిఫరెంట్ అసలు. అండ్ హ్యాస్ ఎ సండే క్రేవింగ్, లిక్షిత వాంట్స్ టు హ్యావ్ మ్యాగీ, ద ఆల్ టైమ్ మ్యాగీ లవర్. బట్ మేము ఎక్కువ పెట్టము, డోంట్ జడ్జ్ మీ. మీరు అన్హెల్తీ పెడుతున్నారు కిడ్స్కి అది ఇది అని చెప్పి. ఈవెన్ ఐ ఆమ్ ఏ మదర్, సో యూ నో వాట్ అండ్ హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై బేబీ. బట్ ఎస్, కొన్నిసార్లు మేము అసలు దానికి నో చెప్పము ఇలాంటి ఫుడ్ విషయాల్లో. ఈవెన్ మనకి ఎలా క్రేవింగ్స్ ఉంటాయో కిడ్స్కి కూడా అలానే క్రేవింగ్స్ ఉంటాయి కదా. వచ్చావా వంట చేసేయడానికి? నువ్వు ఏమేస్తావమ్మా? వచ్చి చూస్తాలే. గుడ్ జాబ్, గో ప్లే. అది ఉడికాక ప్లేట్లు వేసుకొని తినడమే, ఇంకా అందులో చేయడానికి ఏమి ఉండదు. ఆమ్లెట్లో కూడా వేసుకోవచ్చు. ద మ్యాజిక్ ఆఫ్ హ్యావింగ్ ఏ గర్ల్ ఇన్ ద హౌస్. అసలు అమ్మాయిలు ఉండడం ఇంట్లో అంటే అదొక అదృష్టం. అండ్ లిక్షిత లవ్స్ టు స్పెండ్ టైమ్ విత్ మీ ఇన్ ద కిచెన్ అనమాట. అది కూడా నాకు కిచెన్లో పనిచేస్తున్నప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు నచ్చుతుంది, బట్ కొన్నిసార్లు చాలా విసిగిస్తుంది. అంటే స్టవ్కి టూ క్లోజ్గా వెళ్ళిపోవడం, ఇలా నేనైతే ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలన్నమాట. ఎనీవే, సో మసాలా ఆమ్లెట్ నేను ఇలా వేసుకుంటాను, నాకు ఇలా ఇష్టం. మష్రూమ్స్ ఆప్షనల్, ఉన్నా లేకపోయినా చెల్తా, బట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అలాంగ్ విత్ సమ్ పుదీనా, కొత్తిమీర, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, అండ్ మీకు ఇష్టమైతే మ్యాగీ మసాలా వేసుకోండి. నేను ఇప్పుడు వేసుకోవట్లేదు. అండ్ మ్యాక్సిమం 2 or 3 ఎగ్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకుంటున్నాను.
ఆర్ ఎల్స్ నార్మల్ సైజ్లో ఉంటే యూ కెన్ జస్ట్ టేక్ 2. మంచిగా బీట్ చేసుకోండి. బీట్ చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. మంచిగా బ్లెండ్ అవ్వాలన్నమాట మొత్తం. అండ్ ప్యాన్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గబెడతాను నేనైతే. అట్లీస్ట్ ఒక 5 minutes టైం పడుతుంది దీనికి. బికాజ్ మనం వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి అవి మరీ పచ్చి పచ్చిగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఇందులో. సో మంచిగా మగ్గబెడతాను అనమాట. అండ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఆమ్లెట్ని తిప్పడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్ అయిపోతుంది ఆమ్లెట్, బట్ సమ్ టైమ్స్ బాగా వస్తుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఆమ్లెట్ బ్రేక్ అయిపోయింది. సో సెకండ్ ఆమ్లెట్ మటుకు చాలా బాగా వచ్చింది. అండ్ నాకు ఆమ్లెట్స్తో ప్రయోగం చేయడం చాలా ఇష్టం అనమాట. లైక్ చీజ్ ఆమ్లెట్ అని, స్పినాచ్ ఆమ్లెట్ అని, మష్రూమ్ ఆమ్లెట్ అని, స్పెషల్లీ పిజ్జా ఆమ్లెట్ విత్ ఎలపినోస్ అండ్ ఆలివ్స్. అసలు అదైతే ఇట్ హిట్స్ డిఫరెంట్ అసలు. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు నో అది నేను ఎలా చేస్తాను అని చెప్పి. నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఎస్, ఆర్ లంచ్ ఈజ్ రెడీ. వేడి వేడి అన్నం, దాని మీద ఒక స్పూన్ నెయ్యి అండ్ లార్డ్స్ ఆఫ్ ఆవకాయ. ఇది కొత్త ఊరగాయ అనమాట, అత్తమ్మ పెట్టింది. అసలు నాకు ఆవకాయ కొత్తలో ఉంటేనే ఇష్టం, అది పాత పడితే అసలు ఇష్టం ఉండదు, నేను తినను. కొత్తలో ఆ 1 week 10 days లోపలే తింటానమాట. ఆ రెడ్ కలర్ అలా కనిపిస్తూ ఉండాలి నాకు. అండ్ దిస్ వాజ్ కాల్డ్ హెవెన్. చాలా రోజుల తర్వాత డైట్ని కొంచెం పక్కన పెట్టి నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నాను కాబట్టి అసలు ఈరోజు ఎంత సాటిస్ఫాక్టరీగా అనిపించిందంటే నాకు, ఐ రియలీ కాంట్ టెల్ యూ. ఇది ఒక్కటి చాలరా బాబు అనిపించింది. అండ్ ఇట్ వాజ్ సో ఫుల్ఫిల్లింగ్. ఐ డెంట్ రియలీ హ్యావ్ ఎనీథింగ్ అవుట్ సైడ్ లేటర్. లాస్ట్కి ఎప్పుడో నైట్ డిన్నర్ చేసాము, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చాలా తిరిగిన తర్వాత ఈరోజు నాకు క్యాలరీ కౌంట్ ఎక్కువైనా పర్వాలేదు, బికాస్ చాలా చాలా వాకింగ్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు ఐకియా. దెన్ లేటర్ నేను లిక్షిత రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకొని ఐకియాకి వెళ్ళామన్నమాట. మోహన్ వాజ్ సో టైర్డ్. ఆయన మంచిగా తినేసి నేను పడుకొని తర్వాత మీతో జాయిన్ అవుతానని చెప్పారు. హీ హ్యాడ్ ఎ లెగ్ డే ఇన్ ద జిమ్. ఆల్మోస్ట్ 3 days గ్యాప్ వచ్చిన తర్వాత జిమ్కి వెళ్తే ఆ రోజు లెగ్ డే అయింది. అండ్ ఇంకా పెయిన్స్ ఎలా ఉంటాయో ఐ రియలీ కాంట్ టెల్ యూ. అండ్ లిక్షిత ఈజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే దాని కజిన్స్ని అది కలవబోతుంది కాబట్టి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకియా అంతా ఎక్స్ప్లోర్ చేసాము. మా అన్నకు ఒక పుల్అవుట్ బెడ్ నచ్చింది కిడ్స్ రూమ్లోకి. అండ్ దెన్ వీ హ్యావ్ బీన్ టు ఎన్ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ లైక్ pepperfry.com అని, వుడెన్ స్ట్రీట్ అని, తర్వాత వేక్ ఫిట్కి వెళ్ళాము. అండ్ వాట్ నాట్, దగ్గరలో ఉన్న ఫర్నిచర్ స్టోర్స్ అన్నీ కూడా కవర్ చేసేసామన్నమాట. అండ్ కిడ్స్ ఆల్సో రియలీ ఎంజాయిడ్. వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వాళ్ళ రూమ్ ఎలా టర్న్ అవుతుంది ఏంటి అని. అండ్ ఎస్ ఈ క్యాబినెట్ గురించి చాలామంది అడిగారు కదా నన్ను. ఇది ఐకియాలోనే ఉంటుంది, పైన క్రాకరీ సెక్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ గో నెక్స్ట్ టైం ప్లీజ్ చెక్. నేను ఇది క్రాకరీ యూనిట్ లాగా కాకుండా నా వ్యానిటీ యూనిట్ లాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఎస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Bye.